అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘనిస్తాన్పై దొంగ దెబ్బతీస్తుంది. ఇన్నాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ మరోసారి దొంగ దెబ్బతీసి 8 మంది క్రికెట్ ఆడేవాళ్ళ మీద దాడి చేసింది. వాళ్ళంతా చనిపోయిన పరిస్థితి. వాళ్లే కాదు, సివిలియన్స్పై కూడా పాకిస్తాన్ దొంగ దెబ్బతీసింది. దాదాపుగా 70 మంది సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చనిపోయిన పరిస్థితి. పాక్టికా ప్రావిన్స్ నుంచి క్రికెటర్స్ వెళ్తున్నారు. సో వెళ్తున్న క్రమంలో వాళ్ళ మీద బాంబుల దాడి చేసి పాకిస్తాన్ చంపేసింది. వాళ్ళందరినీ దాదాపుగా చనిపోయిన వాళ్ళలో సివిలియన్స్లో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్న పరిస్థితి. సో విజువల్స్లో మీరు చూసుకోవచ్చు ఎంత దారుణంగా దాడి చేసిందో పాకిస్తాన్ దాడిపై స్పందించారు ట్రంప్. సో దీన్ని కూడా ఒక రకంగా సమర్థిస్తున్నారని చెప్పుకోవచ్చు ట్రంప్. నేను చాలామంది చావులు జరపకుండా ఆపాను, చాలా యుద్ధాలు ఆపాను, సో కొన్ని లక్షల మంది ప్రాణాలు పోకుండా నేను ఆపాను, అది నా మనసుకు నచ్చుతుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేను మాత్రమే ఆపగలను అంటూ కూడా ట్రంప్ మాట్లాడిన పరిస్థితి. ఒక్కసారి ట్రంప్ ఏం మాట్లాడాడు ఒకసారి బయట వినే ప్రయత్నం చేద్దాం. We resolved 8 others. It's funny how people say that. If you get this one, every time I do one, they forget about that one. I solved 8 wars. Go to Rwanda and the Congo. Talk about India and Pakistan. Look at Thailand. Look at all of the wars that we solved. And every time I solve one, they say, if you solve the next one, you're going to get the Nobel Prize. I didn't get a Nobel Prize. Somebody got it who's a very nice woman. Very nice. I don't know who she is, but she was very generous. So I don't care about all that stuff. I just care about saving lives. But this will be number 9. But every time I solve one, they said, sir, if you solve one more, you're going to be known as a peacekeeper. So to the best of my knowledge, we've never had a president that solved one war. Not one war. Bush started a war. A lot of them start wars, but they don't solve the wars. They don't settle them. And especially when they have nothing to do with us. I say almost, I guess, just about all of these wars had nothing to do with us. But I saved tens of millions of lives. The Prime Minister of Pakistan said, I saved millions of lives in interceding on Pakistan, and you look at Pakistan and India as an example. That would have been a bad one, 2 nuclear nations, right? So I say this, this is pretty much the last one, although I do understand that Pakistan attacked, or there is an attack going on with Afghanistan. That's an easy one for me to solve if I have to solve it. In the meantime, I have to run the USA, but I love solving wars. You know why? I like stopping people from being killed, and I've saved millions and millions of lives, and I think we're going to have success with this war. సో విన్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంత మంచి చేస్తున్న ప్రపంచానికి, అయినా సరే నాలాంటి వాడికి నోబెల్ పీస్ అవార్డ్ ఎందుకు ఇవ్వరు అంటూ ట్రంప్ కాస్త అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. నిజంగా మాట్లాడుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది, లేకపోతే దానికి సంబంధించిన నేను సీజ్ ఫైర్ విరమణ ఒప్పందం గురించి నేను మాట్లాడుతున్నా అని చెప్పి అంటారు. అసలు వాస్తవానికి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుందే మీ వల్ల కదా, దానికి మీరే ఆజ్యం పోస్తున్నారు కదా, అది ప్రపంచ దేశాలు అందరికీ తెలుసు కదా. అండ్ ఇంకొకటి, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, దాన్ని ఆపాల్సింది పోయి వాళ్ళతో మాట్లాడుతున్నా వీళ్ళతో మాట్లాడుతున్నాను చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ పుతిన్ని రెచ్చగొడతారు, మళ్ళీ ఉక్రెయిన్ వీళ్ళని రెచ్చగొడతారు, ఇంటికి పిలిపించి మరీ రెచ్చగొడతారు. సో వాళ్ళతో మళ్ళీ ఇద్దరిని కలిపి మాట్లాడే ప్రయత్నం చేయాలి. సపరేట్గా ఆ దేశ అధినేతలతో, ఎవరైతే ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇంకా ఈ భారత్ పాకిస్తాన్ విషయంలో మనం ఎలాగో వెళ్ళవనుకోండి. సో పాకిస్తాన్ అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మునీర్ కానీ నజీర్ కానీ వీళ్ళంతా వెళ్ళి ఓవల్ ఆఫీసులో, వైట్ హౌస్లో కూర్చొని చర్చలు జరుపుతారు. ఏమని, మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఇష్టం వచ్చింది మీరు చేయండి అని చెప్పి ట్రంప్ వెళ్ళగొట్టిన తీరు కానీ, వాళ్ళందరినీ ఉసుగొల్పిన తీరు కానీ ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి ఒక రకంగా. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ నేను ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపుతాను ఇలాంటి కబుర్లు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉంది నిజంగా.
ఇంతమందిని నేను ప్రాణాలు కాపాడుతున్నా సరే నాకు నోబెల్ పీస్ అవార్డు రావట్లేదు అంటున్నారు. నోబెల్ పీస్ ఎవరైతే వచ్చిందో ఆవిడ ఫోన్ చేసి మరి ట్రంప్కి ఒక మాట చెప్పారు. ఆవిడ మీడియాకు కూడా చెప్పారు, ఇది మీ తరపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి తరపున నేను ఈ అవార్డు తీసుకున్నా, ఇది మీకే అంకితం అంటూ కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. అయినా సరే ఈయన ఆగ్రహావేశాలు చల్లారాయంటే ఇంకా లేదు, ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నోబెల్ పీస్ అవార్డు ఆవిడకి వచ్చేసింది, అంతా అయిపోయింది. సో అది వేరే విషయం అనుకోండి. అంటే వెనిజులాలో ఒక కొన్ని ఉద్రిక్తతల నడుమ అలాంటి ఆవిడకి రావటం, కొన్ని ఉద్రిక్త పరిస్థితులకి కారణమైన ఆవిడకి నోబెల్ పీస్ అవార్డు రావటం చాలామంది మాట్లాడుతున్నారు. లేదు ఆవిడ అక్కడ ఉన్న కొంచెం అల్లరి మూకులు ఎవరైతే ఉన్నారో ఆ దేశానికి సంబంధించిన వాళ్ళని అరికట్టడానికి ఈవిడ చాలా హెల్ప్ అవుతుందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో నోబెల్ పీస్ అవార్డు ఎవరికి వచ్చింది దాని గురించి పక్కన పెడితే నోబెల్ పీస్ అవార్డు గురించి ఇప్పటికీ ట్రంప్ మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడ ఏ వేదిక దొరికినా అక్కడ ప్రెస్ వాళ్ళు అడ్రస్ చేసినప్పుడు కనీసం ఆ క్వశ్చన్ అడిగినా అడగకపోయినా సరే ఈయన ప్రతిదానికి నోబెల్ పీస్ అవార్డు ఎందుకు వస్తున్నారు, నాకు ఇవ్వలేదంటూ ఆయనలో ఉన్న అసహనాన్ని ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో ఆయన బయట పెడుతున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపుతానంటూ ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు, మళ్ళీ సీజ్ ఫైర్ ఆ విరమణ ఒప్పందం అయిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ బయటకు వచ్చి దాడులు చేయటం ఏంటి, క్రికెటర్లను చంపేయటం ఏంటి, సామాన్యులను చంపేయడం ఏంటి? అంటే అడిగేవాళ్ళు లేరనా, లేకపోతే చూస్తున్నారులే చూస్తూనే ఉంటారు, చూసేటప్పుడు ఎప్పుడు ప్రశ్నించరు అనే తత్వమా? నిజంగా ఏమి అర్థం కాని పరిస్థితి. ఒక రకంగా పాకిస్తాన్ మన ఇండియాతో దాడి చేసినప్పుడు కూడా సీజ్ ఫైర్ ఎప్పుడైతే ఆ ఒప్పందం జరిగిందో దాని తర్వాత కూడా ఏదైతే పాకిస్తాన్ మన భూభాగంలోకి వచ్చి కవింపు చర్యలు చేపట్టింది, చాలామంది సివిలియన్స్ చంపేసింది. ఏ రోజు కూడా భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసింది, ఎయిర్ బేస్లు వాళ్ళు ఏవైతే మన మీద చేయాలనుకున్నారో వాళ్ళ మీద దాడి చేసింది తప్ప, ప్రాంతాల మీద దాడి చేసింది తప్ప నిజంగా అక్కడ సివిలియన్స్ని ఏ రోజు మనం ఇబ్బంది పెట్టిన దాఖలాలు కానీ వాళ్ళని చంపేసిన దాఖలాలు కానీ ఎప్పుడూ లేవు. మనం చంపాము, అది అఫీషియల్గా చెప్పుకున్నాం, అక్కడ చనిపోయింది టెర్రరిస్టులు, వాళ్ళు మాత్రమే చనిపోయారు. కానీ పాకిస్తాన్ చేసింది ఏంటి, ఇక మన సివిలియన్స్ని చెప్పేస్తారు, ఆఫ్ఘనిస్తాన్లో సివిలియన్స్ చంపేస్తారు. అంటే పాకిస్తాన్ ఏం చూసుకొని నిజంగా ఇంత దారుణం తెగబడుతుంది? ప్రపంచ దేశాలు మాట్లాడలేదనా, లేకపోతే ప్రపంచ దేశాలు ఏ దేశాధినేతలు మాట్లాడలేదు, కేవలం ట్రంపే మాట్లాడుతున్నాడు? అలాంటి ట్రంప్ మన గురించి ఆలోచిస్తాడు, రేపొద్దున ఏదన్నా మనకు అప్పు కావాలని తెస్తాడు, కాబట్టి మనం ఏం చేసినా సరిపోద్దులే అనే ధోరణి నిజంగా పాకిస్తాన్లో కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా సీజ్ ఫైర్ విరమణ ఒప్పందాన్ని కంప్లీట్గా బ్రేక్ చేసి ఇవాళ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరీ దాడి చేయడం అనేది నిజంగా దారుణం. ఎందుకంటే దాదాపుగా 70 మంది సివిలియన్స్ చనిపోయారు అక్కడ. ఇప్పుడు దాని గురించి ట్రంప్ ఏం మాట్లాడు? ట్రంప్ నిజంగా మాట్లాడితే అక్కడున్న ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే ప్రశ్నలకి ట్రంప్కి మెంటలెక్కిపోద్దు. ఎందుకంటే 70 మంది సివిలియన్స్, అందరి ప్రాణాలు, చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, దీంట్లో ఎక్కువ మంది. మరి ఇంతమంది ప్రాణాలని పణంగా పెట్టి ఈ దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా పాకిస్తాన్ దేశాధినేతలు కావచ్చు, ఇంకా ట్రంప్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు హింసని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రపంచ దేశాలకి మెసేజ్ ఏమి ఇస్తారు? మళ్ళీ మాట్లాడతారు, వీళ్ళే మాట్లాడతారు, నోబెల్ పీస్ అవార్డు అంటారు, అదంటారు, ఇది అంటారు. సో అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అసలు? అక్కడ ఒక పక్క తాలిబాన్లేమో మా దేశానికి మీకు సంబంధం లేదు, అలాగే ఉండండి, ఇన్నాళ్ళు ఎలాగో ఉన్నాం అలాగే ఉన్నాం, సో ఇప్పుడు సీజ్ ఫైర్ విరమణ ఒప్పందం జరుగుతుంది, దానికి సంబంధించి మేము కూడా ఎలాంటి కవింపు చర్యలు చేపట్టాం అని తాలిబాన్లు గట్టిగా చెప్తున్నారు. అయినా సరే పాకిస్తాన్ వినకుండా ఇంకా కవింపు చర్యలు పాల్పడుతూనే ఉంది. ఏ నైట్ ఏం జరుగుద్దో అని పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడొచ్చి తాలిబాన్లు మీద పడతారో రేపు మనం అసలు ఉండవా అనే ఒక ఆవేదన పాకిస్తాన్ ఆర్మీలో అలియాస్ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కువైపోతుంది. భారతదేశంతో కూడా వాళ్ళు యుద్ధం చేసినప్పుడు భయపడిన పాకిస్తాన్, అంటే భయపడింది అఫ్కోర్స్ నేను కాదన్నా, కానీ మనకన్నా కూడా ఎక్కువగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి బెడద ఎక్కువ ఉంది. ఏ క్షణంలో ఎయిర్ బేస్లు నాశనం చేస్తారో అర్థం కాదు. రీసెంట్గా మనం ఏదైతే మన బోర్డర్ సైడ్ ఉన్న వాళ్ళ ఎయిర్ బేస్లు మొత్తం కిల్ చేసామో, మొత్తం ధ్వంసం చేసామో, రీసెంట్గానే వాటిన్నింటినీ సెటరేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తాలిబాన్లు
తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో, ఆర్మీ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం వాళ్ళు ధ్వంసం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ వాటిని రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి. వ్యయంతో కూడుకున్న పని. ఇటు మనశ్శాంతి లేదు, డబ్బులు లేవు, అక్కడ ప్రజలేమో అడుక్కు తింటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకా దుందుడుకు చర్యలు ఎందుకు చేపడుతుందన్న విషయం ఎవరికి అర్థం కాని పరిస్థితి. అండ్ పాకిస్తాన్ వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకవేళ ట్రంప్ లాంటి పెద్ద మనుషులు వచ్చి మాట్లాడితే సెటరేట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే అది కూడా లేదు. జస్ట్ పైనుండి మాటలు చెప్తున్నాడు ట్రంప్. నిజంగా ద్వంద్వ వైఖరి, ప్రతి విషయంలో ద్వంద్వ వైఖరి. ఈ మధ్య రీసెంట్గా జెలెన్స్కీతో గాజా ఆ సరిహద్దులు మీటింగ్ అప్పుడు, ఆ సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరేటప్పుడు భారత్ భయపడింది పాకిస్తాన్కి అని చెప్పి ప్రపంచ వేదికల మీద మాట్లాడాడు ట్రంప్. ఎవరన్నా నమ్మగలిగారా? ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరన్నా నమ్మారా? పోనీ ఎవ్వరూ నమ్మని పరిస్థితి. సో మరి ఒక ప్రపంచ దేశాలని శాసించగల అమెరికా లాంటి దేశానికి అధ్యక్ష తరహాలో ఉన్న వ్యక్తి నిజంగా మాట్లాడే మాటలు ఇవేనా? ఎవరు నమ్ముతారు రేపొద్దున మిమ్మల్ని? అంటే ఆయన మానసిక పరిస్థితి బాలేదనుకోవాలా, లేకపోతే ఇంకా ప్రపంచ దేశాల మీద నేనే పెత్తనం చలాయిస్తున్నా అనే భావన ఆయనలో కనిపిస్తుంది అనుకోవాలా? నిజంగా ఎవరికి అర్థం కాని విషయం. ఇప్పుడు మరి తాలిబాన్లు మేము కనుక ప్రతీకార చర్యలో భాగంగా మేము కనుక దిగితే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో కూడా లేకుండా చేస్తానంటున్నారు తాలిబాన్లు. మరి తాలిబాన్లు కనుక ఒకసారి రివర్స్ అయితే ఇక పాకిస్తాన్కి మెంటలెక్కిపోద్ది. దీపావళి వర్షం పడుతుంది బాంబుల రూపంలో. మరి అలాంటి ఆఫ్ఘనిస్తాన్ని అనవసరంగా కెలుక్కున్నారు. సో ఇప్పుడు ఎవరు చెప్పినా వినని పరిస్థితులు నిజంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ కనుక పాకిస్తాన్తో ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎట్ ఎనీ కాస్ట్ భారతదేశం మస్ట్గా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు పాకిస్తాన్కి ఇప్పుడైతే పాకిస్తాన్ చర్య తప్పు అని చెప్పి విమర్శించిన ట్రంప్ మళ్ళీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి ఒక సపోర్ట్ ఇస్తుంది కాబట్టి. సో మరి ట్రంప్ ద్వంద్వ వైఖరి డ్యూయల్ స్టాండ్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.